మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయనగరం జిల్లాలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మహా నైవేద్యాలు సమర్పించారు. ఆలయాల్లో భక్తుల సందడి, వరలక్ష్మి వ్రతం పూజా విశేషాలపై మరిన్ని వివరాల్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. వరలక్ష్మి వ్రతం ఊరున వాడవాడన కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఈరోజు పవిత్రంగా ఏదైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా తమ ఇంటి వద్ద వరలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ప్రత్యేకంగా అమ్మవారికి వరలక్ష్మీదేవికి పళ్ళుతో పలహారాలతో గాజులు, చీరలు ఇవన్నీ పెట్టి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే మనం కూడా ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ అదే అనంతరం గుడిలో కూడా ఈ ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ వారు ఏదైతే మహిళలంతా కూడా ఏ విధంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకుంటారు? మీ ఇంటి వద్ద కూడా ఎక్కడైనా ఏదైనా ఏ విధంగా చేస్తారు? ఏంటి పరిస్థితి? శ్రావణ మాసం పౌర్ణమి ముందు రోజు శుక్రవారం జరుపుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదని జనాల నమ్మకం. కలసం అన్నీ పెట్టేసుకొని అంతా మంచి జరుగుద్దని చేసుకుంటారు. అయితే చూసుకోవచ్చు. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నారు? ఇంటి దగ్గర ఏంటి పరిస్థితి? ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసుకొని శుభ్రంగా పట్టు వస్త్రాలన్నీ కట్టుకొని పిల్లలకి మొదలు అందరూ కూడా ఇంట్లో మొత్తం శుభ్రంగా స్నానం చేసుకొని పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకొని అందరూ కూడా కూర్చొని చక్కగా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసి దేవికి అమ్మవారికి సమర్పించడానికి పులిహోర, దద్దోజనం, వడలు మొదలువైనవి అమ్మకి ఏవైనా ప్రీతికరమైనవి అయితే అలాంటివన్నీ కూడా ప్రసాదాలన్నీ మనం రెడీ చేసుకొని దేవుడికి పెట్టాలండి. తర్వాత ఎవరికి ఉన్నంతలో వాళ్ళందరూ పెడతారు. ఇప్పుడు కొంతమంది బంగారాలు కొనుక్కుంటారు, వెండి ఇలాంటి వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించుకుంటారు. పేదవాళ్ళు అయితే వాళ్ళకి నచ్చినవి ఎవరికి కలిగింది వాళ్ళు పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం పెళ్ళైన వాళ్ళు చేయాలండి. పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ పిల్ల పాపలతో సహా భర్త, కుటుంబం అందరూ ఆరోగ్యాలతో సహా ఉండాలని వరలక్ష్మీదేవిని పూజ చేస్తారండి. చూసుకోవచ్చు. ఏదైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే తమ కుటుంబ సౌభాగ్యంతో పాటు తమ కుటుంబ సుఖ సంతోషంతో ఉండే విధంగా అయితే చేసేందుకైతే ఈ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతో, చీరలతో పాటు బంగారం కూడా ఇతర ఎవరి స్థాయికి తగ్గ వారు చేసుకొని వాటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేస్తామని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వరలక్ష్మి వ్రతంపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ మురళీకృష్ణతో నరసింహ, YK TV, శ్రీకాకుళం.